ఎక్కడికి వెళ్ళారు? మీరు వెళ్ళండి. బాగా వేసేసాడు. కాంట్రిబ్యూషన్ ఉందనే మీరు చెప్తున్నారు, కానీ ద వే యు ఆర్ టాకింగ్ ఇస్ వెరీ బ్యాడ్. ఒక్కరు కాదు, అందరూ. కొట్టించుకుని నవ్వుతావేంట్రయ్యారు చెప్తాను కదా, మీరు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనే షోని మీరు నడుపుతున్నట్టు తప్పితే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షోలో మీరు ఉన్నట్లేదు. మీరు ఎక్కువ థింక్ చేసేస్తున్నారు. బాబు నువ్వు అంత ఫీల్ అవ్వమాక, నువ్వేదో దబ్బడిపోయేలా ఉన్నావు. ఇక్కడ మీరు చేయాల్సింది యు ఆర్ ప్లేయింగ్ ఏ గేమ్. ఈ సిచ్యువేషన్ నేను ఇక్కడ గేమ్ ఆడడానికి రాలేదు. ఇట్స్ ఎ రియాలిటీ షో ఫర్ మీ. వీఆర్ వెరీ రియల్. నీతో నేను మాట్లాడలేనమ్మా. తర్వాత నేను చేస్తాను, రెడీ అయ్యాను. యు ఆర్ నాట్ ఏ కిడ్. మిమ్మల్ని సంకనెత్తించుకొని చందమామ రావే అని చెప్పి తినిపించి బొజ్జగిస్తే మీరు పనులు చేస్తారా? హరితారీష్ కనపడేవాడు, మళ్ళీ ఎందుకు తీసుకున్నారు? సరే సార్, మీరు జడ్జెస్ పొజిషన్ లో మీరు మాట్లాడుతున్నారు కానీ ఇలా కొంచెం బ్యాక్ డౌన్ అవుతున్నా, లేదంటే నేను వేరే రకంగా మాట్లాడతాను. అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? సార్ మేము బయట చాలా సర్వీస్ చేస్తాం. హరిత నా సెల్ఫ్ రెస్పెక్ట్ తో హ్యూమానిటీ చాలా చేస్తాం. అలానే ఇది కూడా సర్వీస్ అని అనుకొని చేయాల్సింది కదా. నన్ను ఇంకా ఎక్కువ కెలికి నాలో ఉన్న బ్యాడ్ క్యారెక్టర్ ని బయటికి తీసుకురావద్దు. ఇందాక నేను డిసైడ్ అయ్యాము, మ్యాట్ ఫర్ ఇస్తాను ఈ షో ఫార్మాట్ మేము ఫిట్ కావు. నాకు అర్థమైంది. అగైన్ మీరు ఫైనల్ గా వాడే అస్త్రం కూడా ఇదే. నాకు నాకు తెలుసు జాక్, ఇదొకటి ఉన్నది ఇక్కడ, నాకు తెలుసు. నేను పాలిష్ గా నేను ఫిష్ మార్కెట్ లాగా అరుచుకుంటున్నారంటే దాన్ని కూడా తప్పట్టాలని చెప్పి ప్రతిదీ టార్గెట్ చేసి మాట్లాడేటైతే అవసరం ఏంటి? నోరు లెగుతుందంటే నీకు పోయేగాలం దగ్గరికి వచ్చిందా? అంటే యాక్షన్ ఇచ్చిన వాళ్ళ గురించి ఎవ్వరు మాట్లాడరు, ఇచ్చే రియాక్షన్ గురించి మాత్రం మాట్లాడతారు. అరే గిల్లితే గిల్లించుకుంటామా ఏంటి? గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. ఏదేదో మాట్లాడారు. మాస్క్ మెన్ కాన్సెప్ట్ నాదంటారు, రాంగ్ నెరేటివ్ సెట్ చేస్తా ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళ ఎవడు వన్ ఉమెన్ మెన్ కాదంటారు. దట్స్ ఎ బిగ్ స్టేట్మెంట్. దేవుడు నోరిచ్చాడు, దానికి అడ్డు అదుపు లేదు. ఏది పడితే అది వాగేయటమే. నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఆయన ఇంకా చూడాలంటే ఈయన ఎవరు విఐపియా? మా గోల్డెన్ కపుల్ ఫ్రమ్ నూకరాజు ఆసియా దిస్ వీకెండ్ ఇట్ ఇస్. కంగ్రాచులేషన్స్ కళ్యాణ్ అండ్ వాసంతి. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఫార్మెట్ ఉంది, ఒక సెట్ ఆఫ్ పద్ధతి ఉంది. దాన్ని రెస్పెక్ట్ చేస్తూ ముందుకు వెళ్తారా లేదా నాకు హరిత హరీష్ గారి నుంచి ఒక క్లారిటీ కావాలి. నేను ఇలానే ఉంటాను, నేను నాలానే ఉంటాను. మరి అదే చెప్తూ ఉంటా, ఇలా ఉందంటే కుదరదురా లైఫ్ ఇది.